ఒక రీల్ షేర్ చేసిన దానికి 100 రూపాయలు బొక్క నాకని చెప్పేసి అంటున్నాడు. భార్య కోసం 100 రూపాయలు ఏంటి, ఆమె ఆనందంగా ఉంటే 1000 రూపాయలైనా ఖర్చు పెట్టచ్చు. అలాగే హస్బెండ్ కూడా సంతోషంగా ఉండాలంటే మనం ఏమైనా చేయగలుగుతాం కదా. ఇదే అండి లైఫ్. చిన్న చిన్న ఆనందాలు మనం పొందుతూ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. ఈ జీవితానికి హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. చూసారా మల్లెపూలు. మీ వారు కూడా ఎప్పుడైనా ఇలా తెచ్చిచ్చారా? 8 ఇయర్స్ అయిందండి పెళ్ళి, ఏ రోజు నాకు తెలియదు. ఈరోజు నా కోసం మల్లెపూలు తెచ్చి ఉంటాయి, ఎంత హ్యాపీ అనిపించిందో. థ్యాంక్ యూ సో మచ్. మీకేమైనా ఇలాంటివి చిన్న చిన్న కోరికలు తీరింటే కమెంట్ చేయండి. నేను ఒక వీడియో షేర్ చేశాను అనమాట. అమ్మ రేపటి నుంచి పూలు తీసుకురమ్మంటారా లేకపోతే వద్దంటారా అని చెప్పేసి ఒక ఆమె అంటే సౌందర్య గారు అంటారు, ఆడవాళ్ళు పూలు పెట్టుకునేదే భర్తల కోసము, నేను అందంగా కనిపించాలంటే ఆయన తీసుకొస్తారులే అని చెప్పేసి ఒక రీల్ షేర్ చేశారనమాట. కానీ మా ఆయనకి ఏమనిపించిందో ఏమో తెలీదు, 3 మూరలు మల్లెపూలు తెచ్చారనమాట. చూసారా నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. పెళ్ళై 8 ఇయర్స్ అయినా ఇంతవరకు నాకు ఏ రోజు ఇందా మల్లెపూలు నువ్వు పెట్టుకో, ఇంటికి తెస్తారు కానీ నా కోసం తెచ్చింది లేదు, నా ఈ పూలు పెట్టుకో అని చెప్పేసి ఏ రోజు తెచ్చింది లేదు. కానీ ఈరోజు తీసుకొచ్చారు, ఎంత హ్యాపీ అనిపించిందో. అసలు నైటే వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ మబ్బులో కాలేదు, అందుకే ఇప్పుడు చేస్తున్నా. అసలు చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆనందాలు మనకి ఆడవాళ్ళ లైఫ్లో ఉంటాయి కదా, అవి తీరుతూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. అసలు 8 ఇయర్స్లో ఎప్పుడూ కలగని ఆలోచన మా వారికి ఈరోజు కలిగిందంటే అసలు ఊహించలేను. నేనైతే మామూలుగా పెద్దగా ఇష్టం ఉండదు, అంటే ఎక్స్ప్రెస్ చేయడు ఏ ఫీలింగ్స్, లోపలే పెట్టుకొని ఆ ప్రేమని ఇలా చూపిస్తూ ఉంటారనమాట. అందుకని నాకు అసలు ఎంత హ్యాపీ అనిపించింది. ఈ పూలు చూడగానే నవ్వు వచ్చేసింది. నేను అనవసరంగా షేర్ చేశానా లేకపోతే ఇష్టంగా తెచ్చాడా అనేసి అంటే, ఎందుకు తెచ్చావు అని చెప్పేసి అంటే, నువ్వు ఏదో పెట్టుకోవాలనిపించింది కదా ఇష్టంగా, నేనే ఇష్టంగా తెచ్చా అని చెప్పేసి అన్నారు. చిన్న చిన్న కోరికలు తీరుతూ ఉంటాయి, ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. అసలు మాటలో ఎక్స్ప్రెస్ చేయలేను నేను ఇవన్నీ.